రైట్ బులెటిన్లో బ్రేకింగ్ చూసుకున్నట్లయితే ఆక్వా రైతులు అక్రమాలను ప్రశ్నించిన వ్యక్తిని స్తంభానికి కట్టేసి కొట్టిన కేసులో నిందితులను జైలుకు పంపించారు పోలీసులు. నలుగురు ఆక్వా రైతులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నలుగురిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. మా చెరువు కాడికి రావాలి. సంవత్సరం నుంచి మేము కాలిపోయి ఎడుతున్నాం. మా బాధ ఎవరికి తెలుస్తుంది? పోనీ అలా కాదు ఇలాగా, ఇలా కాదు అలాగే చెప్పుకోవాలి. వాళ్ళు వచ్చే చెప్పండి. మా ఇంకా కూకుని చేస్తున్నాడు వీడు. ఏమయ్యా నీకు పోనేవాళ్ళంటేయా ఫోటోలు అని అడిగానండి. అడిగితే నాకు కావాలి అన్నాడు. మరి ఇన్నాళ్ళు ఏమైపోయినారు? నీ ఇంటికాడ ఉన్నాయి కదా, నా చెరువు కాడికి వచ్చి తీసి నేను ఎవడైనా పంపాడు ఏంటంటే నన్ను ఎవడో పంపలేదు. ఇప్పుడు నాకు కళ్ళు తెరిచినాయి అంటున్నాడు. మరి వీడి కళ్ళు తెరిస్తే మీ ఇంటికాడ తీసుకోవాలి కదా. పోనీ మీ ఇంటికాడ కనపడకపోతే మా చెరువు కాడికి రావాలి. ఈ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో అక్రమ ఆక్వా సాగుదారులు అరాచకంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ ఆక్వా చెరువుల ఫోటోలను తీస్తున్న దుర్గా ప్రసాద్ అనే యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ ఘటనలో గాయపడిన యువకుడు అమలాపురం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై బాధితుడు దుర్గా ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి ఉప్పలగుప్తం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సన్నవిల్లికి చెందిన దుర్గా ప్రసాద్ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తమ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై దుర్గా ప్రసాద్ గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్రమ చెరువుల తవ్వకాల కారణంగా నీటి కాలుష్యం జరుగుతోందని, పర్యావరణం దెబ్బతింటోందని దుర్గా ప్రసాద్ చెబుతూ ఉన్నారు. ఇదే విషయమై కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ఆక్వా చెరువుల తవ్వకాలను నిలిపివేయాలంటూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది రైతులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆక్వా చెరువులు తవ్వే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయంపై దుర్గా ప్రసాద్ అధికారులను ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా చెరువుల తవ్వకాలు చేపడుతున్నట్టు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే సాక్ష్యాధారాలు ఉండాలన్న అధికారుల సూచనతో దుర్గా ప్రసాద్ అక్రమంగా తవ్వుతున్న ఆక్వా చెరువుల వద్దకు వెళ్లారు. అక్కడ ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానిక ఆక్వా రైతులు దుర్గా ప్రసాద్తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే దుర్గా ప్రసాద్ను స్తంభానికి కట్టేసి అతనిపై దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన దుర్గా ప్రసాద్ అమలాపురం హాస్పిటల్లో చేరారు.